ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే ఈసారి కూడా దీపావళి వేడుకలను సైనికులతో కలిసి చేసుకున్నారు. గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని కచ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ భద్రతా విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి పండుగ జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జవాన్లకు స్వయంగా స్వీట్లు తినిపించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రధాని. ఆపై బీఎస్ఎఫ్ అధికారులతో కలిసి బోటులో ప్రయాణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే ఈసారి కూడా దీపావళి వేడుకలను సైనికులతో కలిసి చేసుకున్నారు. గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని కచ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ భద్రతా వీధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి పండుగ జరుపుకున్నారు. జవాన్లకు స్వయంగా స్వీట్లు తినిపించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రధాని. ఆపై బీఎస్ఎఫ్ అధికారులతో కలిసి బోట్లో ప్రయాణించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ రేషన్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన తరుణంలో ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఫోకస్ పెట్టినట్లు తెలిపారాయన. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశాన్ని సెక్యులర్ గా ఉంచడంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉపయోగపడుతుందని తెలిపారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని కెవేడియాలో ఉన్న ఐక్యత విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత చేసిన ప్రసంగంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ఉటకించారు. अपने देशवासियों के बीच मैं सत्यनिष्ठा से शपथ लेता हूं कि मैं राष्ट्र की एकता, अखंडता और सुरक्षा की के लिए स्वयं को समर्पित करूंगा और अपने देशवासियों के बीच यह संदेश फैलाने का भी भरसक प्रयत्न करूंगा। मैं यह शपथ अपने देश की एकता की भावना से ले रहा हूं, जिसे सरदार वल्लभ भाई पटेल की दूरदर्शिता एवं कार्यों द्वारा संभव बनाया जा सका। मैं अपने देश की आंतरिक सुरक्षा सुनिश्चित के लिए अपना योगदान करने का वन इलेक्शन पर काम कर रहे हैं, जो भारत के लोकतंत्र को मजबूती देगा, जो भारत के संसाधनों का ऑप्टिमम आउटकम देगा और देश विकसित भारत के सपने को पार करने में और नई गति प्राप्त करेगा, समृद्धि प्राप्त करेगा। भारत आज वन नेशन वन सिविल कोड यानी सेकुलर सिविल कोड की तरफ भी बढ़ रहा है और मैंने लाल किले से इस बात का जिक्र किया। इसके भी मूल में सामाजिक एकता, सरदार साहब की बात ही हमारी हीरो पोजीशन में अग्रसर होते हुए నేడు ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పిన ప్రధాని మోదీ యుద్ధం శాంతికి బాట వేయబోదని పునరుద్ఘాటించారు. అనేక దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నా దూరాలు పెరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో ప్రపంచంలోని ఒకే ఒక్క భారత్ అన్ని దేశాలకు చేరువవుతుందని తెలిపారు. ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయన్నారు ప్రధాని. దేశంలో రైలు, రోడ్లు, హైవే, ఇంటర్నెట్ వంటి ఆధునిక ఇన్ఫ్రా గ్రామాల పట్టణాలతో అనుసంధానం అయ్యాయన్నారు ప్రధాని. కశ్మీర్, ఈశాన్య భారతం రైళ్ల
పేరుతో దేశానికి కనెక్ట్ అయ్యాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం నీతి నిబద్ధతలో వివక్ష భావాలు దేశ సమైక్యతను దెబ్బతీశాయని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ పరేడ్ నిర్వహించారు. ఇందులో సైనిక బలగాలు చేసిన విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు పటేల్ విగ్రహంపై భారత్ వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబెటిక్ బృందం పూల వర్షం కురిపించింది. भारत जो शक्ति और शांति दोनों का महत्व जानता है, दुनिया भर में मची भारी उथल पुथल के बीच सबसे तेज गति से विकास करना ये सामान्य बात नहीं है. जब अलग अलग हिस्सों में युद्ध हो रहे हो, तब युद्ध के बीच बुद्ध के संदेशों का संचार करना सामान्य नहीं है. जब दुनिया के अलग अलग देशों में रिश्तों का संकट है, भारत का विश्व बंधु बनकर उभरना सामान्य नहीं है. जब दुनिया में एक देश की दूसरे देश से दूरी बढ़ रही है, दुनिया के देश भारत से निकटता बढ़ा रहे हैं. सामान्य नहीं है. ये नया इतिहास रचा जा रहा है. आखिर भारत ने ऐसा क्या किया है? साथियों, आज दुनिया देख रही है कि भारत कैसे अपने संकटों का మోదీ సర్కార్ నిర్ణయాలతోనే భారత్లో గత 10 ఏళ్లలో ఉగ్రదాడులు తగ్గాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పారామిలిటరీ జవాన్లతో కలిసి దీపావళి జరుపుకున్నారు. సతీమణి జీ కావ్యతో కలిసి జవాన్లకు మిఠాయిలు పంచి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు పబ్బాలు లేకుండా దేశ సేవలో ఉండే సైనికుల సేవలు లెక్కగట్టలేమన్నారు. 140 కోట్ల మంది భారతీయులే తమ కుటుంబ సభ్యులుగా దేశ భద్రత కోసం అహోరాత్రులు మీరు చేస్తున్న సేవ మరవలేనిదని తెలిపారు. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు కిషన్ రెడ్డి.